ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు పోలాల అమావాస్య సంబరాలను ఘనంగా నిర్వహించారు. రైతులు ఎడ్లను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. దసనాపూర్ నుంచి గాంధీ చౌక్లోని అంకమరాజు గుడి వరకు కూడా ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉన్న రైతులు పోలాల అమావాస్య రోజు ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి అలంకరించి ఆలయాల వద్ద ప్రదక్షిణలు చేయిస్తారు. మట్టి ఎడ్లను ఇంటి వద్ద ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. పోలాల అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతుల్గాంలోని గుట్టపై బండరాయి కింద గణనాథుడి ప్రతిమ కనిపించడంతో స్థానికులు డప్పుల చప్పులతో గ్రామంలోకి తీసుకొచ్చారు. శోభయాత్రగా డప్పు వాయిద్యాల మధ్య గుట్టపైకి వెళ్లి వినాయకుడిని ఊళ్ళోకి తీసుకొచ్చారు. వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం వద్ద గ్రామస్తులు పూజలు చేశారు. గ్రామస్తులు వినాయక చవితి వేడుకలను ఏర్పాట్లు చేస్తున్నారు. కాలు దారి ఒక చేతి కిందికి పెడితే అక్కడ విపరీతమైన ఆనబడుతున్నది. ఆ వర్షంలో మరి గణేష్ తడలేదని చూసిన ఈ వర్షంలో ఎంత వర్షం పడాల్సి గణేష్ తడతలేదు, మరి ఏంది అని మా గుర్ల కాపరికి ఇంకొక అతనికి ఫోన్ చేసినా మరి ఇక్కడ రా అని. అతను వచ్చిండు అన్న మరి కరెక్ట్ ఇది గణేష్ మరి ఎట్లా కనిపించింది, మరి దీనికి ఊరు పెద్ద మనుషులకు తెలియజేద్దాం అని ఎప్పుడు తెలియజేసినాము. తెల్లారి అందరు ఒక్కోళ్ళు వచ్చి అందరు చూసిండ్రు. గ్రామ పెద్దలందరికీ తెలిసిపోయింది. ఇక ఈ గణేష్కు మేము మంచిగా పెద్దగా చేసుకోవాలి.